హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జీరా రైస్ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. కళాయిని హీట్ చేసుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. 4 యాలకులు, 5 లవంగా, బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. జీరా రైస్ కాబట్టి జీలకర్ర కొద్దిగా ఎక్కువ పడుతుంది. జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని రైస్లో వేస్తే సరిగా కలవదు, కాబట్టి ముందుగానే పోపులోనే సాల్ట్ వేసుకోవడం వల్ల ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ రైస్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు జీరా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. అన్నం మిగిలినప్పుడు ఇలా జీరా రైస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రైస్ని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. జీరా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత అంతా ఒకసారి
చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ జీరా రైస్ ప్రిపేర్ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ జీరా రైస్ సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అయ్యిందో. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది జీరా రైస్ టేస్ట్. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.